అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడచనీడి, పండుగలను క్రమముగా జరగనేడు. హల్లెలూయా. అరీయేలుకు శ్రమ. ఈ అరీయేలు అంటే యెరూషలేము అని. యెరూషలేముకు శ్రమ. దావీదు తండ్రి దిగిన అరీయేలు అంటే ఏ పట్టణం అనమాట? దావీదు పట్టుకున్నటువంటి పట్టణము. ఏ పట్టణము? యెరూషలేము పట్టణము. యెబూసీల పట్టణం అనబడినటువంటి ఆ పట్టణము యెరూషలేము పట్టణము అరీయేలు. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతారు ఒకసారి. యెబూసీల దేశంలో నివాసులై ఉండగా రాజులను అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినెడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపిండరి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అరీయేలు అంటే యెబూసీలు ఉన్నటువంటి ప్రాంతము. అరీయేలు అంటే దావీదు పట్టణము. అరీయేలు అంటే దావీదు మరి జయించినటువంటి సియోను కోట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అరీయేలుకు దేవుడు శ్రమ అని చెప్తున్నాడు. ఎందుకు శ్రమ? దేవుని పట్టణం అనబడినటువంటి యెరూషలేముకు ఎందుకు శ్రమ అనేది ఆలోచన చేసినట్లయితే, మనకి శ్రమ ఎప్పుడు వస్తుందంటే మనము దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు శ్రమ వస్తుంది. ప్రతివాడు కూడా తన స్వకీయ దురాశ వలననే కదా ఏం చేయబడుతున్నాడో, ఈడువబడుతున్నాడు పాపం చేయడానికి. ఈ పాపం చేయడానికి ఈడువబడినప్పుడు ఈ దురాశ గర్భమును ధరించి అది ఏం కంటదనమాట? పాపమును కంటది. పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకుని వస్తుంది. ఈ అరీయేలు అనబడినటువంటి, ఈ యెరూషలేము అనబడినటువంటి, దావీదు పట్టణం అనబడినటువంటి, సియోను పట్టణం అనబడినటువంటి ఈ యొక్క ప్రాంతమునకు ఎందుకు శ్రమ అంటే, వీరు స్వకీయ దురాశ వలన, దేవునికి ద్రోహం చేస్తున్నందున, దేవుని యొక్క మాటకు లోబడినందున దేవుడు చెప్తున్నాడు మీకు శ్రమ రాబోతుంది. యెషయా ప్రవక్త ఉన్నటువంటి సమయంలో మరి ఈ యెషయా ప్రవక్త ద్వారా చాలా మాటలో దేవుడు మాట్లాడాడు. ఈ యెషయా ప్రవక్త ఎవరెవరి కాలంలో ఉన్నాడనమాట? ఏ రాజుల కాలంలో? మొదటి అధ్యాయము మొదటి మాట. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమాలకించుము, భూమి సెవేగము, నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారంట. నా మీద తిరగబడి ఉన్నారని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. తిరగబడిన దానిని బట్టి, ద్రోహం చేసిన దానిని బట్టి, దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా జీవించుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుటను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అరీయేలు, నీకు శ్రమ రాబోతుంది. ఈ సాయంకాల వేళ దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడు శ్రమ వస్తుంది, మనకి ఎప్పుడు ఇరుకులు వస్తాయి, మనకి ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి, మనం ఎప్పుడు అపజయాలు పాలవుతామంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం విలువనుకోకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించుకోకుండా మనం దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు చూస్తాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి హెచ్చరిక చేస్తాడు. ఫైనల్ వార్నింగ్ అన్నమాట. ఆ ఫైనల్ వార్నింగ్ అప్పుడైనా కూడా మన రిపెంట్ అయ్యి ఆయన వైపు తిరుగుతామేమని, ఆయనతో మరలా సహవాసంలోనికి వస్తామేమని, ఆయన అడుగు జాడల్లో నడుస్తామేమని చెప్పేసి ఆయన ఫైనల్ వార్నింగ్ కూడా ఇస్తాడనమాట.
ఇక్కడ చెప్తున్నాడు. ఎద్దు తన కామందునెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుచే పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి ప్రవచనము మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, పశువులు వాటి కామందు నిరుగుతున్నాయి. పశువులు ఏ కాంపౌండ్ నుంచి వస్తున్నాయో ఆ కాంపౌండ్కి వెళ్తున్నాయి. మీరు గమనించినట్లయితే మనము పశువులు మేపడం మొదలు పెడితే, గొర్రెలు కానీ ఆవులు కానీ, గేదెల గురించి చెప్పాలే, గేదె ఒక సైతాన్లే. గేదెకి ఎంత మేత పెట్టు దాన్ని కాంపౌండ్ మర్చిపోతుంది అది, అందుకే దాన్ని సైతాన్లాగా చూస్తుంది. అయితే గొర్రెని అలాగే ఆవునించాను. ఈ రెండు కూడా గమనించినట్లయితే వాటిని మనము అలవాటు చేస్తే మన చేను ఎక్కడుందో అక్కడ వరకు వెళ్తాయి. ఆ కాంపౌండ్లోనే, ఆ చేను పరిధిలోనే మేసి అవి కడుపు నిండా తినిన తర్వాత మరలా ఏం చేస్తా తెలుసా, చక్కగా దారి పెట్టేసి ఇంటికి వచ్చేస్తాం. ఎవరి పశువుల గురించి నాకు తెలియదు, కానీ మేము మేపినప్పుడు, నేను చిన్నప్పుడు మేపాను. 7th క్లాస్ వరకు మేపాను నేను. 7th క్లాస్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అని చెప్పి మా బాబు గారు మొత్తం అన్నిటినీ అమ్మేశారు అన్నమాట. మా చదువులు ఎక్కడ పాడైపోతాయని, అంత ప్రేమ అనమాట చదువు అంటే. హల్లెలూయా. నేను 7th, మా అన్న 10th. వీళ్ళకి పశువులు అంటగడితే పొద్దుటే లేచి వాటి పేటగళ్ళు తీసి ఇవన్నీ చేస్తే వీళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి నేను 7thలోకి రాగానే మొత్తం తీసేసి. అయితే నేను అప్పటి వరకు వాడిని అబ్జర్వ్ చేసినటువంటి విధానం చూస్తున్నప్పుడు, మా పశువులైతే మా పొలం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళి ఇంటి దగ్గర తాడు ఇప్పితే చాలు చక్కగా రోడ్డంతా పడి వెళ్ళేవి. ఎక్కడికి వెళ్ళేవంటే కరెక్ట్గా మా చేళ్ళకి వెళ్ళేవి, మేసేవి. వాడిని విడిచిపెట్టేసినా కూడా మాకు ధైర్యం ఉండేది. ఎందుకంటే వేసిన తర్వాత కడుపు నిండిన తర్వాత మరలా అవి వచ్చి మీకు కట్టినా కట్టకపోయినా వచ్చి మా కాంపౌండ్లో చెట్టు నీడన అవి పడుకొని. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఎద్దు తన కామందు నెరుగును. ఇక్కడ చెప్తున్నాడు, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకున్నాడు. గాడిదకు ఉన్నటువంటి బుద్ధి కూడా ఎవరికి లేదని చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలకు లేదు, నా సొంత ప్రజలకు లేదు, నా స్వజనమని పిలువబడుతున్నటువంటి నా జనులకు లేదు. అందుచేతనే నేను వారి మీదకి శ్రమను తీసుకుని రాబోతున్నాను చెప్పేసి దేవుడు ఫైనల్ కాల్ ఎప్పుడు మొదలెట్టాడంటే, ఉజ్జియా దగ్గర నుంచి మొదలెట్టాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా తర్వాత, హిజ్కియా కుమారుడు ఎవరు? మనష్షేనే కదా. మనష్షే తర్వాత ఇంకా చూసినట్లయితే సిద్కియా వరకు దేవుడు ఏం చేశాడు? సమయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. హల్లెలూయా. హిజ్కియా తర్వాత మనష్షే తర్వాత ఆమోను తర్వాత యోషియా తర్వాత యెహోయాహాజ్ తర్వాత యెహోయాకీం తర్వాత యెహోయాకీన్ తర్వాత సిద్కియా తర్వాత నో కింగ్. ఇంకా ఎవరు రాజులు లేరు. అయితే ఇంతమంది రాజుల వరకు దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడనమాట? గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతమంది రాజుల వరకు దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చినను కూడా వారు మార్పు చెందారా అంటే చెందలేదు. ఈ రోజున మనం పాపం చేసినా బ్రతికున్నామంటే, మనం ద్రోహం చేసినా బ్రతికున్నామంటే, మనం కీడు చేసినా ఇంకను దేవుని మందిరంలో ఉన్నామంటే అర్థమేంటో తెలుసా? దేవుడు మనకి కొద్ది సమయాన్ని ఇచ్చాడు, మార్పు చెందుతామని, మరలి వస్తామని, పరిపూర్ణముగా ఆయనలో మనము మరి జతకట్టబడి అంటుకట్టబడి ఫలిస్తామని చెప్పేసి ఇంకనూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దేవుడు అన్నమాట. ఇక్కడ మరి
నీకు శ్రమ రాబోతుంది అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు మాట, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించున్నాడు. హల్లెలూయా. యెహోవా మీ మీద ఏ ఆత్మను కుమ్మరిస్తున్నాడంట? గాఢ నిద్రాత్మను. ఈ గాఢ నిద్రాత్మ ఏంటంటే, ఇక వీళ్ళతో మాట్లాడినా కూడా వీళ్ళు వినట్లేదు కనుక, వీళ్ళు కనులున్నా కళ్ళు లేనట్టుగాను, చెవులున్నా చెవులు లేనట్టుగాను, హృదయం ఉన్నా గ్రహింపలేనటువంటి వారిగా మీ యొక్క స్థితిని నేను మార్చబోతున్నానని చెప్తున్నాను. హల్లెలూయా. మాట్లాడిన తర్వాత దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట్లాడినా కూడా మనకు అర్థం అవునట్టుగా అయిపోతుంది అన్నమాట. ఆయన మాట్లాడినా కూడా వినబడినట్టుగా అయిపోతుంది. ఆయన మాట్లాడినా కూడా మన గ్రహింపు లేనటువంటి వారిగా అయిపోతాం. ఇది గాఢ నిద్రాత్మ అన్నమాట. రోమిలికి రాస్తే చెప్తాడు అన్నమాట. ఏమనంటే 11వ అధ్యాయము 8వ వచనము, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చినాడని వ్రాయబడి ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నా ఎవరు గ్రహించలేరో తెలుసా? దేవుడు ఎవరికైతే ఈ నిద్రాత్మనిస్తాడో వారు గ్రహించరు. వాళ్ళు గ్రహించకపోగా మనం మాట్లాడిన దాన్ని బట్టి మన మీద తిరుగుబడతారు, మన మీద విరుచుకుపడి మనల్ని కొట్టడానికి, దూషించడానికి, ఇంకా నానా రకాలుగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ఇజ్రాయేల్ సమాజము నేటి వరకు కూడా ఎలా ఉందంటే గాఢ నిద్రాత్మలోనే ఉంది. ఇంకొన్ని యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చాడని, అందరి కొరకు ఆయన మరణించాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన మరలా రాబోతున్నాడని గ్రహించినటువంటి సమాజముగా చాలా వరకు మెజారిటీ పీపుల్ అక్కడ యేసుక్రీస్తుని వెంబడించట్లే. ఎందుకంటే ఈ ప్రజలు ఎలాగున్నారన్నమాట, ఇంకను గాఢ నిద్రాత్మలోనే ఉన్నారు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, 29వ అధ్యాయము 3-4 మాటలు చదువుకుందాం. ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి, అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఆ గొప్ప సూచక్రియలో వీళ్ళందరూ కూడా చూసారా లేదా? ఈ గొప్ప సూచక్రియలో ఐగుప్తు దేశంలో చేసినటువంటి మహత్కార్యములు, అక్కడ యెహోవాను నేనేనని, నేను సర్వశక్తి గల దేవుడని, నేను రోషము గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదని చెప్పేసి ఆయన తన్ను తాను రుజువుపరుచుకుని, ఎలా రుజువుపరుచుకున్నాడంటే అక్కడ 10 అద్భుత కార్యములు చేశాడు. ఈ 10 అద్భుత కార్యములు ఎలాంటివంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విగ్రహములు, దేవి దేవతలు ఒట్టివి అని నిరూపించడానికి చేసినటువంటి కార్యాలు. ఆ 10 మిరాకిల్స్ మనం చూస్తే, ఒక్కొక్క దాని గురించి మనం వివరణ ఇస్తే, ఆ 10 మిరాకిల్స్ ఎందుకు దేవుడు చేశాడంటే, ఆ 10 మిరాకిల్స్ ద్వారా, 10 అద్భుతాల ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు ఒట్టివారు, నేనే శక్తిమంతుడను అని నిరూపించడానికి దేవుడు చేశాడు. అది మాత్రమే కాకుండా వారిని అక్కడి నుంచి బయటికి తీసుకుంటూ వచ్చి 40 సంవత్సరాల్లో, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అనేకమైనటువంటి సూచక్రియలను, మహత్కార్యములను చేసినప్పటికీ కూడా కన్నులతో చూశారు, చెవులతో విన్నారు, కానీ చూచినట్టుగా కానీ, విన్నట్టుగా కానీ, గ్రహించినట్టుగా కానీ వారి హృదయాలు ఎక్కడ కూడా లేవు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు. గ్రహించినటువంటి వారు దేవుడి కార్యం చేశాడని చెప్పేసి దేవునితో హత్తుకుంటారు, దేవునికి లోబడతారు, దేవుని మరి ఆలోచనకు తగినట్లుగా వారి యొక్క జీవితాలను సరి చేసుకుంటారు. దేవుడు ఎప్పుడు చెప్పాడంటే వీరి గురించి, ఐగుప్తు దేశంలో వారు ప్రయాణము మొదలుకుని అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. ఏమనంటే గ్రహించు హృదయం కానీ, చూచు కన్నులు కానీ, విని చెవులు కానీ నేటి వరకు కూడా మీకు
లేవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు ఏమనంటే 4వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి త్వరగా చదువుదాం. ఏమంట, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలనని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని వారైతే అంటున్నాడు. ఎవరు? ఇంతకుముందు చూచి ఇంతకుముందు విని గ్రహించుకోకుండా అంధకార సంబంధమైన వాటిలో నడిచిన వారిని మీరు పోలి నడుచుకోకుండా, వారి అడుగు చాడల్లో మీరు వెళ్ళకోకుండా, మీరు అంధకార సంబంధులుగా వండుకోకుండా దేవుని సంబంధులుగా నడవాలని చెప్పేసి ఆశపడుతున్నానని చెప్పేసి ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు. మనం ఒక సాక్ష్యాన్ని వింటున్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా మనము ఏమవ్వాలన్నమాట, బలపరచబడాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులు ఎలాగైతే బలపరచబడుతున్నారో ఇతరులు చెప్పే సాక్ష్యం ద్వారా మనం బలపరచబడాలి. దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము ఇంకను దేవునితో మంచి సహవాసంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. 2 కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు 3వ అధ్యాయము 15-16 వచనాలు. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగనో అప్పుడు ముసుగు తీసివేయమని. ఎప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది అనమాట? ప్రభు వైపు తిరగాలి. ఇప్పటి వరకు కూడా వారికి ముసుగు ఎందుకు ఉందంటే ప్రభు వైపు వాళ్ళు తిరగట్లే. ప్రభు వైపు వారు తిరిగినప్పుడు ఆ ముసుగుని ఏం చేస్తారన్నమాట, ఆయన తొలగిస్తాడు. ఆ ముసుగు తొలగినప్పుడు మనము కంప్లీట్గా చూడగలము. బైబిల్లో యాకోబు ఎవరి కూతుర్ని చేసుకున్నాడు? లాబాను కూతురు. లాబాను కూతుర్ని ఏ కూతుర్ని చేసుకోవాలనుకుని ఇష్టపడ్డాడు? రాహేల్. అయితే లాబాను ఏం చెప్పాడు? రాహేల్ని ఇస్తానని చెప్పాడు. సరే 7 సంవత్సరాలు కొలువు చేసేసాడు. చేసేసిన తర్వాత మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది గారికి. చెప్పాలంటే తెల్లారి చూసేసరికి ఎవరున్నారు అక్కడ? ముసుకేసి మాయ చేసి మోసం చేశాడు. ఎవరో? లాబాను. లాబాను చేసినటువంటి మోసము మామూలు మోసం కాదు. ఎందుకంటే పెళ్లి కూతుర్ని మార్చేయడం అంటే అది సామాన్యమైన మోసం. అది ఈ రోజుల్లో చేస్తే అసలు చూడు ఇంకా ఎలా జరుగుతాయంటే యుద్ధాల్లో మామూలుగా జరగవన్నమాట. ఇస్తానన్న కట్నం ఇవ్వలేదంటేనే యుద్ధాలు రణ యుద్ధం జరిగిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఇక మనిషి మార్చేది ఏమైనా ఉందా? చచ్చిపోతారు ఇంకా జనాలు. మరి అలాంటిది అయిపోయిన తర్వాత ఇక చేసేది లేదో. ఏమంటున్నాడంటే, నాయన మా దేశ ఆచారం ఏంటంటే పెద్దదానికి పెళ్ళి ఒక్కొక్కడిని చిన్నదానికి చేయకూడదు. మరి పెద్దదానికి ఇంత షార్ట్ టైంలో నేను సంబంధం చూడాలంటే మంచి సంబంధం దొరకలేదు. ఇక నీకులాగా మంచిగా మాకు కొలువు చేసేవాడు ఇంకెవడ దొరుకుతాయిలే అని చెప్పేసి నీకే చేసేసాను. నీకు రాహేల్ అంటే ఇష్టం కనుక ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి, అప్పుడు రాహేల్ కూడా నీకే ఇచ్చేస్తాను. మరి ప్రేమ అలాంటిది. ఇంకో 7 సంవత్సరాలు ఆయనకి ఎలాగైపోయిందనమాట, బిందాస్గా గడిపేశాడు ఆయన. హల్లెలూయా. 7 సంవత్సరాలు 7 14 సంవత్సరాలు అంటే మామూలా? హల్లెలూయా. అంటే ఇష్టపడితే ఒకరోజు కూడా ఏమైపోద్ది అనమాట, ఒక క్షణము అయిపోతుంది. ఇష్టం లేదనుకో ఒక క్షణము ఒక యుగముగా మారిపోతుంది. అయితే అన్ని సంవత్సరాలు మనవాడికి ఎలా మారిపోయినాయి అనమాట, అసలు 7 రోజుల కంటే తక్కువే మనోడికి. మహానుభావుడు. హల్లెలూయా. నిజంగా యాకోబు యొక్క లవ్ చాలా ప్యూర్ లవ్ అనుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే అంత శ్రమపడి అన్ని మోసాలు చేసినా కూడా భరిస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం?
రాహేల్ కోసం భరిస్తున్నాడు. ఎన్నిసార్లు అంటే 10 సార్లు జీతం మార్చేశాడు. అన్నిసార్లు మార్చేసినా కూడా భరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే రాహేల్ చూస్తున్నాడు, అందాన్ని చూసి మర్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ముసిగేసి మనవాడు ఏం చేశాడనమాట, లేయనిచ్చేసాడు. మరలా పాపం ఇంకా కుమార్తెలు లేరు అనుకుంటా, లేకపోతే మొత్తం అందరినీ మనోడిని ఇంకా పర్మనెంట్ పాలేరుగా చేసేద్దాడు. ఇంకా హల్లెలూయా. 2 ఉన్నారు కానీ బతికిపోయాడు యాకోబు. లేకపోతే 4 ఉంటే ఇక అంతే, ఇక జీవితాంతము లాభాని కింద, అతనికి లాభము ఈయనకి నష్టంతో పని జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ ముసుగు అనేది తొలగింపబడితేనే అక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ముసుగు ఉండబట్టే కదా లేయా రాహేలా అనేది ఎవరికి తెలియలేదు, యాకోబు తెలియలేదు. ఈ ముసుగు తొలగింపబడాలంటే మనం ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసినప్పుడు సత్యాన్ని గ్రహించడానికి దేవుడు ఏం చేస్తున్నామంట, చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. మనం నిజంగా చాలా ధన్యులం తెలుసా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. సత్యాన్ని గ్రహించగలిగే ఆ కృపను, ఆ ముసుగును తొలగించి దేవుడు మనందరినీ కూడా ఆకర్షించుకున్నాడు. ఈరోజున సత్యాన్ని తెలుసుకుని ఆ దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం. ఈరోజు కాకపోతే రేపొద్దున మనం ఖచ్చితంగా 100% ప్యూర్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి దేవుని ముందర నిలబడతాం. ఎందుకంటే నిలబెట్టడానికి సమర్థుడైనటువంటి యేసు ప్రభు మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మనము ప్రభులోనికి రాకమునుపు, వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూడండి చాలా విషయాల్లో దేవుడు మార్పు అనేది తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒక రోజున ఏం చేస్తాడంటే కంప్లీట్గా ఆయన వల్లే మనల్ని మార్చేస్తాడనమాట. ఆయన ముందర నిలబడినప్పుడు అంట మనము ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆయన వల్లే మనం ఆయనను చూస్తామని చెప్పేసి అంటాడు. మనము ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలిందమని ఎరుగుదు. ఆయనను పోలిందం 1 యోహాను 3:3 3వ మాట. హల్లెలూయా. 3 2వ మాట. హల్లెలూయా. ఆయనను పోలిందం, ఆయనను ఉన్నది ఉన్నట్లుగానే చూస్తామని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంటే మనకి నొప్పి కలిగినా కూడా, మనకి బాధ కలిగినా కూడా ఏం చేస్తాడంటే మనల్ని చెక్తాడనమాట. ఎక్కడ చెక్కాలో అక్కడ చెక్తా ఉంటాడు. ఇప్పుడు ఒక శిల్పకారుడు ఒక చెట్టుని బాధ పెట్టుకోకుండా ఒక శిల్పాన్ని తయారు చేయలేడు. ఒక మంచి విగ్రహాన్ని, ఒక రాయినైనా దేన్నైనా దాన్ని ఏం చేయాలి, కొట్టాలి, దాన్ని ఉల్లుతో చెక్కాలి, దానికి మంచిగా నున్నగా రావడానికి దానికి పాలిష్ చేయాలి. మనకు కూడా దేవుడు ఎన్ని చేస్తాడనమాట. ఇవన్నీ చేసి ఆయన ఏమనుకున్నాడో ఆ పోలికలోనికి మనలను తీసుకుని వస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముసుగు అనేది తొలగింపబడాలి. ఎప్పుడు తొలగింపబడుతుందంటే మనము ఆ ప్రభు వైపు చూచినప్పుడు. హెజ్కేలు గ్రంథకర్త చెప్తాడు ఏమనంటే 12వ అధ్యాయం 1-2 మాటలు చదువుతాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడకి ఉన్నారు, విను చెవులు కలిగి వినక ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరొక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు ఆయనను దీన్ని చూచి విచారించుకుందరేమో. ఓ దేశానికి వెళ్ళిపోయే ఒక ట్రావెలర్గా నువ్వు సర్దుకుని వెళ్ళు. ఎందుకు నువ్వు ఇలా సర్దుకుని వెళ్తున్నావు, నేను చూసైనా ఒక యోచన వాళ్ళకు వస్తుందేమో అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అయినా కూడా వారు చూస్తున్నా కూడా చూడనట్టుగా, వింటున్నా కూడా విననట్టుగా, గ్రహించినట్టుగా ఉండిపోయారని చెప్పేసి ఇశ్రాయేల్ సమాజం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చాలామంది అనుకుంటాను, ఈరోజున మనం మాట్లాడుతుంటే వారికి కోపం రావచ్చు, మనం మాట్లాడుతుంటే వారికి విసుగు రావచ్చు, మనం మాట్లాడుతుంటే ఏదో మనము స్వలాభం కోసం చెప్తున్నామని చెప్పేసి అనుకోవచ్చు.
స్వలాభం కోసం చేసేది కాదు ఈ పరిచయం. స్వలాభం కోసం చేసేది కాదు ఈ పరిచయం. ఎవరు కొంతమంది చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమించి మనలను తిరిగి ఆయన యొద్దకు ఎలా అంటే, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఎలా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిష్కలంకుడిగా ఉన్నాడో అలాంటి పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా మనం చేసుకుని తన కుమారునితో సమానముగా మనలను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలన్నది ఆయన ఆశ. మనము అంత పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. అందుకోసమే మనతో మాట్లాడుతున్నాడు. వారికి ప్రవక్తలను ఎలాగుంచాడంట? నేత్రములుగా ఉంచాడంట. ఎవరికి? ఇశ్రాయేలుకు ప్రవక్తలను ఎలాగుంచాడన్నమాట? కన్నులుగా. మన కన్నులు మరి గుడ్డివైపోతే దేహం అంతా ఏమైపోతుంది అనమాట? చీకటి అయిపోతుంది. అంటే వీరికి వెలుగుగా ఉండటానికి ఎవరు ఉంచాడన్నమాట? దేవుడు ప్రవక్తలు ఉంచాడు. అలాంటి ప్రవక్తలను ఏం చెప్తున్నాడన్నమాట? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాను. అంటే మీకు మార్గదర్శకములుగా ఉన్నటువంటి వారిని, మిమ్మల్ని నడిపించేవారుగా ఉన్నటువంటి వారిని, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించేవారుగా ఉన్నవారిని, మిమ్మల్ని దేవుని యొక్క ఉగ్రతలో నుంచి కాపాడే వారిగా ఉన్నటువంటి ఈ ప్రవక్తలను నేనేం చేస్తానంటున్నాడు ఆయన? చెడగొట్టాను. ప్రవక్తలు ఎందుకు చెడగొడతాడు ఆయన? ఈ రోజున ఋతువులు ఎందుకు మారిపోయినాయి, సీజన్స్ ఎందుకు మారిపోయినాయి అంటే, మనుషుల యొక్క పాపాన్ని బట్టి సీజన్స్ మారిపోతాయి. ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై దేవుని యొక్క దృష్టి కంట పాపం చేస్తుందో ఆ దేశానికంట దేవుడు అంట విరోధిగా నిలబడతాడంట. దేవుడు విరోధిగా నిలబడినప్పుడు రావాల్సినవి వస్తాయా? యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రవక్తలను నేను చెడగొడుతున్నాను. ఎందుకు చెడగొడుతున్నాడంటే, వీళ్ళు చెడిపోయారు కనుక, వీళ్ళు ఎస్కేప్ అవ్వకోకుండా, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోకుండా, దేవుని యొక్క కోపాన్ని నుంచి తప్పించుకోకుండా మీకు నేత్రములుగా ఉన్నటువంటి ప్రవక్తలను నేను చెడగొట్టాను. ఆ చెడగొట్టినటువంటి ఆ ప్రవక్తలు ఏం చేస్తారన్నమాట? దొంగ ప్రవచనాలు చెప్తారన్నమాట, అబద్ధ ప్రవచనాలు చెప్తారన్నమాట. దేవుడు పంపించకపోయినా వారి స్వకీయ లాభంతో వస్తారు. హల్లెలూయా. మీకా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి చదువుతారు ఒకసారి. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనిడలా అతని మీద యుద్ధము ప్రకటించువారని, నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గుచ్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కమ్మును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడెను. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదిగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమీయకుండుట చూచి నోరు మూసుకుందరు. హల్లెలూయా. దొంగ ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఎలా నేను శిక్షించబోతున్నాను, ఎలా వారిని దండించబోతున్నాను. రోజున చాలామంది చోది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి ప్రజల్లో ఉన్నారో తెలుసా? విరోధముగా ప్రవర్తిస్తారు. వారి చెవులకు ఎలా ఉండాలన్నమాట? వినసొంపుగా ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి వినసొంపు అంటే, అబ్బా నిన్ను మామూలుగా కాదు దేవుడు ఆశీర్వదించేదే అనేసరికి ఎక్కలేని అన్నీ వచ్చేస్తాయి బయటికి. అలా చెప్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఆ సోది కాకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరంటే యెషయా చెప్తున్నాడు, ఇర్మియా చెప్తున్నాడు, హిజ్కియా చెప్తున్నాడు, మీకా చెప్తున్నాడు, ఆమోస్ చెప్తున్నాడు. ఈ ప్రవక్తలందరూ చెప్తున్నటువంటి మాటలను వీరు నిర్లక్ష్యం చేసి, దొంగ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను వారు వింటూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇర్మియా వచ్చి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఇర్మియాను ఏం చేశాడు? చెమ్మెది కొట్టాడా? ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కొట్టి, యెహోవా మందిరమున్న బెన్యామీను మీద
గొమ్మనదుండు బండలో అతన్ని వేయించాడు. యిర్మీయాని ఏం చేశాడు? కొట్టాడు. చెప్తున్నాను ఈ మాటలు ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడిని ఈ రోజున కొట్టేవారుగా, తిట్టేవారుగా, దూషించేవారుగా, జైళ్ళలో పెట్టేవారుగా అంటాను. ఆనాడు ప్రవక్త అయినటువంటి యిర్మీయాకే తప్పలేదు. యిర్మీయా బహురోషము కలిగినటువంటి ప్రవక్త, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రతిరోజు కన్నీరు కాచినటువంటి ప్రవక్త. యిర్మీయాకి ఏడుపుగొట్టు ప్రవక్త అని చెప్పి ఒక పేరు అన్నమాట. ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. మహా ఉపద్రవం రాబోతుంది, కీడు రాబోతుంది, ఇశ్రాయేలు పట్టణాలన్నీ కూడా పాడైపోతున్నాయి, యెరూషలేము మందిరం అంతా కూడా నాశనం చేయబడుతుంది, వీరందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు ఈడవబడుతున్నారు, బానిసలుగా చాలామంది హతులైపోతున్నారు, వారి యొక్క శవములు ఇదిగో ఈ పట్టణం అంతా కూడా నింపబడుతున్నాయి, రక్తము ఏరులై పారబోతుందని చెప్పేసి అది చూసినప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఏడుస్తూ చెప్పినా కూడా ఆ మాటలను వినలేదు, గ్రహించలేదు, లక్ష్య పెట్టలేదు. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, శ్రమ రాబోతుంది, శ్రమ రాబోతుంది. మీకు నేత్రములుగా ఉన్నటువంటి ప్రవక్తలని కొన్ని తొలగించి మీరు అబద్ధాలను ఎక్కుంటారు కనుక మీకు అవే చక్కగా వినసంపుగా ఉంటే కనుక వాళ్ళనే పంపిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడికి ఎంత కోపమో తెలుసా? మన కొరకు ప్రవక్తలను ఆయన ఎందుకు పెట్టాడంటే ఆయన చేయబోయే కార్యాన్ని ముందుగా మనకు ప్రకటించడానికి. హల్లెలూయా. 3వ అధ్యాయం ఆమోసు రాసినటువంటి గ్రంథము 7వ వచనం చదువుదాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఎంత గొప్ప మాట ఆలోచించండి. తన సేవకులైన ప్రవక్తలకంట తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. హల్లెలూయా. ఈ భూమిపైకి వచ్చే ప్రతి ఉపద్రవము ఏదో ఒక సేవకు నోటి నుంచి ముందే దేవుడు బయలుపరుస్తాడు. ప్రతి ఉపద్రవాన్ని దేవుడు బయలుపరుస్తాడు. భూమిపైకి వచ్చి భయంకరమైనటువంటి తుఫాన్లు కావచ్చు, భయంకరమైన ఈ యొక్క భూకంపాలు కావచ్చు, భయంకరమైన జలప్రళయ సునామీ కావచ్చు, ఏదైనా ఉపద్రవాన్ని దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. తన సేవకులకు తెలియపరచుకోకుండా ఏది ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మన వెంకటేశ్వర చెప్పాడు, తన చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గోపి కదా, ఆ గోపి మరి క్యాన్సర్ బారిన పడతాడని, క్యాన్సర్ బారిన పడి తను ప్రభు యొద్దకు తీసుకొని పోబడతాడని చెప్పేసి ఆ సేవకునికి ముందుగానే తెలియపరచాడు. అది ముందుగానే చెప్పాను. మన ముందే ఈ సాక్ష్యాన్ని మనతోటే పంచుకున్నాడు. మీకు గుర్తుందో లేదో? తను చనిపోక మునిపి తను చనిపోతాడని, చనిపోయి దేవుని ఎదుగు కొనిపోబడతాడని చెప్పేసి సేవకుడికి దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. నా జీవితంలో దేవుడు తెలియపరుస్తాడు. ఎప్పుడంటే దేవునితో సహవాసంలో ఉంటే. హల్లెలూయా. ఎందుకంటే మనందరం కూడా దేవుని దృష్టిలో ఒక్కటిగానే ఉన్నాం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు. ఆదికాండంలో చూసినట్లయితే 18వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క దృష్టికి ఎలా కనిపిస్తున్నాడో, దేవుని యొక్క దృష్టికి ఎలా కనిపిస్తున్నాడో, అబ్రహాము ప్రవక్త. అబ్రహాము ఎవరు? ప్రవక్త. అబ్రహాము ప్రవక్త కనుక చేయబోవు కార్యాన్ని అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. ఏ సమయంలో అతన్ని ప్రవక్తని దేవుడిని యెహోవా సంబోధించాడో తెలుసా మీకు? అబీమెలెకు శారాని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆ సందర్భంలో అబీమెలెకు ఇంటి వారందరిపైకి దేవుని యొక్క కోపం వచ్చి వారి యొక్క స్త్రీల యొక్క గర్భము మూసివేయబడింది. నీవు గనుక బుద్ధి తెచ్చుకొని నేను చెప్పినట్టు చేస్తే అతడు ప్రవక్త గనుక నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడంటాడు. ఎవరు చెప్తున్నారు అతడు ప్రవక్త అని? యెహోవా దేవుడు చెప్తున్నాడు. అంటే చేయబో కార్యాన్ని దేవుడు ఎవరికి బయలుపరుస్తాడన్నమాట? ప్రవక్తలకు. హల్లెలూయా. దేవునితో సహవాసంలో ఉన్న వారికి, దేవుని మాటకు లోబడే వారికి, దేవునికి విధేయత చూపించే వారికి దేవుడు ఏం చేస్తాడన్నమాట? తెలియపరుస్తాడు. ఎలీషాను చూసినా ఇంకా మనం చూసినట్లయితే మరి ఎంతమందిని చూసినా కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట? తెలియపరుస్తాడు.
ఎలీషా టైంలో మనం చూసినట్లయితే చేయబోయే కార్యాలను, ఇతరులు చేయబోయే కార్యాలను దేవుడు ఎవరికి బయలుపరుస్తూ వచ్చాడన్నమాట? ఎలీషాకే. ఈ మాటలను వింటున్నటువంటి మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? అలాగ ముందుగానే జరగబోయే సంగతులను దేవుడు ప్రవక్తలకు తెలియపరిచి వారిని సరైన త్రోవలో నడిపించువాడుకున్నటువంటి ఆయన ఇప్పుడు వారిని ఏం చేస్తానంటున్నాడో చెడగొడతానంటున్నాడు. అంటే ఇక జరగబోయే సంగతులు నా ప్రవక్తలు వచ్చి మీకు ఎవ్వడో చెప్పడం. అయిపోయింది, ఆ ప్రొవిషన్ పీరియడ్ అయిపోయింది, ఆ యొక్క కృపాకాలము అయిపోయింది. ప్రొవిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? అయితే పర్మనెంట్ లేదా తీసిపడేది, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, ఇదర్ దేశంలో ఉండటం లేకపోతే దేశ బహిష్కరణ చేయడం అన్నమాట. కనుక ఇక్కడ మరి ఆ మాటను చదివినప్పుడు మీకు నేత్రములుగా ఉన్నటువంటి ప్రవక్తలను నేను చెడగొట్టేదను, ఇంకా మీకు శిరస్సులుగా ఉన్నటువంటి దీర్ఘదర్శులకు ఏమేస్తాడంట? ముసుగు వేస్తున్నాడు. ఈ ముసుగు వేస్తే ఇక ఏమవుతుంది అనమాట? రాహేల్ అనుకుని లేయాకి తాడు కడుతున్నట్టు ఉంటుంది అనమాట. హల్లెలూయా. అయితే మరి ఈ ముసుగు వేయబడినటువంటి ప్రవక్తలు వచ్చిన తర్వాత ఏం చేస్తారన్నమాట? మన మెప్పు కోసము వాళ్ళ మనసులో వచ్చినటువంటి ఇచ్ఛను బట్టి ఏం చేస్తూ ఉంటారన్నమాట? ప్రవచిస్తూ ఉంటారు. అవి నెరవేరం. ఎందుకు నెరవేరవంటే వాళ్ళు వారి మనసులో వచ్చినటువంటి ఇచ్ఛను బట్టి వారు ప్రవర్తించారు. దేవుడిని యెహోవాని పంపలేదు కనుక. అందుకే వారి గురించి జకర్యా ఒక మాట అంటాడు. 13వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, ఆ దినమున విగ్రహముల పేలికను జ్ఞాపకమునకు రాకుండా దేశంలో ఉండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములు లేకుండా చేతును. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొని నెడలా వానిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. హల్లెలూయా. దేవునికి ఎవరైనా ఆయన పేరు ఉపయోగించి అబద్ధ ప్రవచనాలు చెప్తే దేవుడు ఊరుకోండి. దేవుడిని యెహోవా పేరు ఉపయోగించి అబద్ధ ప్రవచనంలో చెప్తేనే దేవుడు ఊరుకోడు. అలాంటిది మరి ఆ ప్రవక్తలను, నేత్రములుగా ఉన్నటువంటి ప్రవక్తలను, తర్వాత శిరస్సులుగా ఉన్నటువంటి ప్రవక్తలను, అంటే వీరికి ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని ఇచ్చే ప్రవక్తలను దేవుడు లేకుండా చేస్తానన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మీతో మాట్లాడి, ఇప్పటి వరకు మీ క్షేమం కొరకు ఎంతోమంది ప్రవక్తలను పంపించాను, కానీ ఆ ప్రవక్తలు మీరు తిట్టారు, కొట్టారు, కొంతమందిని చంపారు. అయితే ఇక ముందు ఇక మీకు ఆ ప్రవచనము కానీ ఇవి కానీ ఏవి కూడా ఉండదో, ప్రవక్త అనేవాడు లేకుండా నేను చేస్తానని చెప్పేసి దేవుడిని యెహోవా చెప్తున్నాడు. అలా మనము దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారం జీవించడానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే ఇలాంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి మనలను మోసం చేసే విధంగా వారిని మన యొద్దకు దేవుడు కొన్నిసార్లు పంపుతాడు. యెహెజ్కేలు గ్రంథకర్త మాట అంటాడు, 14వ అధ్యాయం 9వ మాట, మరియు ప్రవక్తకుడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వానిని నిర్మూలము చేసేదను. చూడండి, ఎవడైనా మోసం చేస్తే దేవుడిని యెహోవా ఏమంటున్నాడన్నమాట? వానిని ఇశ్రాయేలులో నుంచి లేకుండా చేస్తాను. అలాంటి దేవుడు ఏమని మాట్లాడాడన్నమాట? మీకు శ్రమ, మీకు కన్నులుగా, మీకు శిరస్సు ఉన్నటువంటి ఆ ప్రవక్తలను, దీర్ఘదర్శులను నేను లేకుండా చేస్తాను అంటాడు. లేకుండా ఎందుకు చేస్తున్నాడంటే మరి
ఈ ప్రజలందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన చేసినటువంటి కార్యములను చూసి చూడనట్టుగాను, విని విననట్టుగాను గ్రహించినటువంటి వారుగా హృదయ కాఠిన్యం చేత దేవుని వైపు తిరుక్కోకుండా లోకంలోని లోకస్తుల వలె, అన్ని జనుల వలె తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉండిపోయారు కనుక వారి హృదయాలకి ఇంకనూ ముసికి వేయబడినటువంటి వారిగా ఉండిపోయారు. సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం గ్రహిద్దాం, మనం దేవుని వైపు తిరుగుదాం. అప్పుడు దేవుడు మన ఇంటిలో, మన జీవితాల్లో జరగబోయే వాటిని మనకు చూపిస్తాడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే దేవుడు చూపిస్తాడు. కొన్ని పరిస్థితులు మనం గ్రహించలేకపోతున్నప్పుడు ఆయా సమయాలలో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో కన్నీరు కాంచి ప్రార్థన చేసే ఆత్మను కూడా ఇస్తాడు. పాస్టర్ గారు డిసెంబర్ నెలలో తనకు వచ్చే ఉపద్రవం గురించి, తనకు వచ్చిన కళలను చెప్పింది. మీరు విన్నారా? ఆ రోజు సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు భయంకరమైన ఉపద్రవం. ఆ దినాల్లో నాకు ఏంటో కానీ నేను లేటుగా పడుకున్నా కూడా 3 గంటలకు మెలకు వచ్చేసినట్లుగా దేవుడు చేసేవాడు. అలా ప్రార్థన చేయడానికి నేను అలా కూర్చుని కొన్నిసార్లు మోకరించిన బెడ్ పైనే గోడకి జారబడి కూర్చుంటుంది. అలాగా కూర్చుని అలా ప్రార్థన చేస్తుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేద్దాం అనుకున్నవాడిని అలా 1 అవర్ చేసినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అలా కన్నీరు కాచి అలా ప్రార్థన చేస్తున్నాను. ఆ మీదకి కీడు రాబోతుందని చెప్పి దేవుడు చూపిస్తున్నాడు. ఆమెకి చూపిస్తాను, నాకు చూపిస్తా ఉన్నాడు. ఆ కీడు నుంచి తప్పించమని చెప్పేసి దేవుని సందులో ఆమె ప్రార్థన చేసుకుంటుంది, నేను ప్రార్థన చేసుకుంటాను. మరి దేవుడు ఆ ఉపద్రవాన్ని తప్పించు. మన జీవితాల్లో రాబోయే వాటిని దేవుడు మనతో మాట్లాడతాడు, చూపిస్తాడు. వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు. హిజ్కియాకి మరణకరమైన రోగమే దేవుడు చూపించాడు, మాట్లాడాడు. ఆ మరణకరమైన రోగము కొన్ని నిమిషాల వ్యవధిలోనే దేవుడు తప్పిస్తున్నానని చెప్పి మరలా మాట్లాడాడు. అంటే మన ప్రార్థన మన బ్రతుకును మారుస్తుంది. మన దేవుని వైపు తిరిగితే మన స్థితులన్నీ కూడా మార్చివేయబడతాయి. ఇక్కడ రాబోతుంది శ్రమ అన్నాడు. కన్నులుగా మరి శిరస్సులుగా ఉన్నటువంటి ప్రవక్తలను తొలగించి వారి మీద ఉన్నటువంటి ముసుగును ఆయన మరి తీసివేయటానికి సమర్థుడు. అయితే వారు ఆయన వైపు తిరిగితే మరలా వారికి కన్నులుగా ఉన్నటువంటి ప్రవక్తలను, శిరస్సుగా ఉన్నటువంటి దీర్ఘదర్శులను దేవుడు వారికి ఇస్తాడు, నడిపిస్తాడు. అయితే వారు తిరగనందున ఇసుకే టైంలో దేవుడు చెప్పినట్లుగానే అరియలనే ఆ ప్రాంతంలో దేవుని యొక్క ఉగ్రత అనేది వచ్చింది. వారందరూ కూడా పట్టబడ్డారు. 1948 వరకు కూడా వారికంటే ఒక దేశం లేకుండా అన్ని వేల సంవత్సరాలు వారు దేశం లేకుండానే, ఒక స్వతంత్రత అనేది వారి దేశంలో లేకుండానే అయిపోయారు. ఈ మాటలు వింటుంటే మనము మన బ్రతుకులను మార్చుకుందాం. మరి ఆ శ్రమ, ఆ ఉగ్రత మనపైకి రాకోకుండా దేవునికి విధేయత చూపిస్తామని అడుగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె